దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయ ప్రత్యేకముగా మరి ఈ దినాల్లో మనుషులందరూ కూడా అనేకమైనటువంటి విషయాల్లో ఎన్నో భయాల చేత భయ ఆందోళనలకు గురవుతూ ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి భయాలు. ఆ భయాలు ఏంటివనంటే చిన్నపిల్లలు మొదలుకొని కూడా పెద్దవాళ్ళ వరకు కూడా, మామూలుగా చిన్నపిల్లలు అయితే స్కూల్లో టీచర్కు భయపడుతూ ఉంటారు. పెద్దవాళ్ళు అయితే వారు చేసేటువంటి క్రియలను బట్టి భయపడుతూ ఉంటారు. పాపంలో ఉన్నటువంటి వాళ్ళు పాపం తెలుస్తుందేమని చెప్పేసి భయపడుతూ ఉంటారు. ఏదైనా ఒక వ్యక్తికి తెలియకుండా చేసేటప్పుడు తెలుసుకుంటారేమో అని చెప్పేసి భయపడేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అనేక రకమైనటువంటి భయాల చేత సమాజం అంతా కూడా ఎన్నో రీతిలుగా ఉన్నారు. కానీ పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క లేఖనాలన్నిటినీ కూడా మనుషులందరినీ కూడా బలపరుస్తూ ఉంటాయి. ఆ లేఖనాల చేత ఎప్పుడైతే మనము ఆ లేఖనాలను మనం ఆధారం చేసుకొని ఆ లేఖనాల ద్వారా మనము జీవిస్తూ ఉంటామో అప్పుడు ఆ భయము మన నుంచి తొలగిపోతూ ఉంటుందంట. అనేక మంది భక్తులందరూ కూడా దేవుని యొక్క లేఖనాలలో భయాన్ని ఏ రీతిగా మనము తీసివేయాలి, భయాన్ని ఏ రీతిగా మనము పారదోలాలి అని చెప్పేసి భక్తులు కూడా పరిశుద్ధ గ్రంథంలో అనేక రీతిలుగా అనేక సందర్భాల్లో వ్రాశారు. మామూలుగా పరిశుద్ధ గ్రంథంలో కొన్ని లేఖనాలను మనం చూసుకున్నట్లయితే కీర్తనల గ్రంథంలో 10వ అధ్యాయం 2వ వచనం నుంచి ఒకసారి లేఖనాలను పరిశీలన చేసుకుందాం. దుష్టుడు గర్వించి దీనుని ఒడిగా తరుముచున్నాడు. వారు యోచించిన మోసక్రియలలో తామే చిక్కుకొందురుగాక. దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడుదురు. లోబులు యెహోవాను తిరస్కరింతురు. దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడనుకొందురు. దేవుడు లేడని వారెల్లప్పుడు యోచించుదురు. వారెల్లప్పుడు భయము మానుకొని ప్రవర్తింతురు. నీ న్యాయవిధులు ఉన్నతమైనవై వారి దృష్టికి అందకుండా ఉండును. వీళ్ళలోన భయం ఉండనే ఉండదంట. భయము మానుకొని వీళ్ళ ప్రవర్తన ఏ రీతి అంటే పొగరెక్కి మాట్లాడతారంట. పొగరు చేత మాట్లాడేటువంటి వాళ్ళు, వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడేటువంటి వాళ్ళు, దేవుని యొక్క భయం అస్సలు ఉండదు. దేవుడు భూమికి ఆకాశానికి ఒక కెమెరాను పెట్టాడు కదా, మనం మాట్లాడేటువంటి ప్రతి మాటను కూడా ఆయన వింటూ ఉంటాడు కదా అనేటువంటి ఆలోచన లేకుండా పొగరెక్కి మాట్లాడేటువంటి వాళ్ళంట. దేవుడు సెలవిస్తూ ఉంటాడు. ఏమని సెలవిస్తూ ఉంటాడంటే ఆయన సన్నిధిలోనంట భయభక్తులు కలిగి జీవించాలంట. ఆయన సన్నిధిలో ఉంటూ దేవుడంటే భయము లేకుండా, దేవుడంటే భక్తి లేకుండా వ్యర్థమైనటువంటి మాటలు, అపవిత్రమైనటువంటి మాటలు పొగరెక్కి మాట్లాడుతూ ఉంటారంట. పొగరుతో మాట్లాడేటువంటి వాళ్ళు, ఈ పొగరుతో ఎవరు మాట్లాడేటువంటి వాళ్ళంటే లోకానుసారమైనటువంటి జీవితంలో దేవుడు తెలియనటువంటి వాళ్ళందరూ కూడా పొగరెక్కి మాట్లాడుతూ ఉంటారు. దేవుని యొక్క సన్నిధిలో ఉంటూ దేవుడు తెలుసుకొని కూడా పొగరెక్కి మాట్లాడేటువంటి వాళ్ళు, పొగరెక్కి మాట్లాడేటువంటి వాళ్ళకంట భయంకరమైనటువంటి శిక్షలు ఉన్నాయని చెప్పేసి పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉంది.
పరిశుద్ధ గ్రంథం సెలవిస్తా ఉంది. ఏమని సెలవిస్తా ఉంది అని అంటే, దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడుదురంట. లోబులు యెహోవాను తిరస్కరింతురు. యెహోవాను కూడా తిరస్కరించేటువంటి మాటలు, దేవుడు ఏమంటాలే, దేవుడు ఏం చేస్తానులే అనేటువంటి ఉద్దేశాలన్నీ కూడా మనసులో పెట్టుకొని ఉంటారు. మాట్లాడిందే మళ్ళా ఏమన్నంటే, మళ్ళా దేవుని సన్నిధిలో ఒప్పుకోవచ్చు కదా, మళ్ళా దేవుడు క్షమిస్తాడు కదా అనేటువంటి మాటలు, అనేటువంటి సంభాషణలు కలిగి జీవించేటువంటి వాళ్ళు చాలా మంది. మొట్టమొదటిగా ఏదంటే దేవుని యొక్క భయం ఉండనే ఉండదు. తిరస్కరించి మాట్లాడేటువంటి వాళ్ళు, మళ్ళా దేవుడు తెలుసు, వాక్యం తెలుసు, అన్ని విధాలుగా తెలుసు, తెలిసినా కానీ పొగరెక్కి మాట్లాడేటువంటి వాళ్ళు పొగరుతో మాట్లాడతారంట. కానీ పరిశుద్ధ గ్రంథం అంతా కూడా దేవుని యొక్క ప్రేమని సెలవిస్తా ఉంది. నువ్వు ఎట్లంటే ఎట్లా మాట్లాడడానికి పరిశుద్ధ గ్రంథము సెలవు ఎట్లా మాట్లాడడానికి దేవుని యొక్క మాటలు సెలవు పొగరెక్కి మాట్లాడతారంట వాళ్ళు. పొగరెక్కి మాట్లాడుతూ వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడతారంట. కానీ మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయన ఒక నిబంధన చేశాడు. ఏ నిబంధన చేశాడనంటే, ఆయన చేసినటువంటి ప్రతి దాన్ని బట్టి కూడా మనుషులందరూ కూడా భయపడాలంట. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనం నుంచి ఒకసారి చూసుకుందాం. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం. కన్నులు ఉండి చూడకయు, చెవులుండి వినకయు, వినకయునున్న వివేకము లేనటువంటి మూడులారా, ఈ మాట వినుడి. సముద్రము దాటలేకుండానట్లును, దాని తరంగములు ఎంత పొర్లినను, అవి ప్రబల లేకయు, ఎంత ఘోషించినను, దాన్ని దాటలేకయు ఉండునట్లును నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన, ఇసుకనంతటి కూడా మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారు ఒక సరిహద్దుగా ఏర్పాటు చేశాడంట. చూనా, నాకు మీరు భయపడరా, నా సన్నిధిని మీరు వనకరా. ఇదే యెహోవా వాక్కు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు ఏమని ఆయన వాక్కు బయలుపరుస్తా ఉన్నాడనంటే, సముద్రం అంట అది ఎంత ఘోషించిననో, అది ఉప్పొంగినా గాని, ఎంత అలలు కొట్టినా గాని దేవుడు ఒక నియమం, ఒక నిబంధన చేశాడు. ఇసుకను కూడా చుట్టంట సరిహద్దుగా ఏర్పాటు చేశాడంట. ఆయన ఒక నిబంధన, ఒక సరిహద్దును ఏర్పాటు చేశాడు. ఆ ఎద్దులను, ఆ సరిహద్దును నువ్వు మీరేమనుకో, ఆయన ఏం చేస్తాడంటే భయంకరమైనటువంటి శిక్షను కలగజేస్తాడంట. సమస్తం కూడా ఆయన వశమై ఉన్నాయి. నువ్వు ఎంత పొంగినా, ఎంత పొర్లాలని అనుకున్నా కానీ సమస్తము కూడా దేవుని వశమై ఉన్నాయి. ఆయన సన్నిధిలోనంట వనకాలంట. ఆయన సన్నిధిలో మనం ఉన్నామంటే ఆయనకు భయపడాలంట. ఎవరైతే ఆయన సన్నిధిలో ఉండి భయపడి వణుకుతారో వాళ్ళ జీవితాలంట ప్రభు వర్ధిల్ల చేస్తాడంట. ఆయన సన్నిధిలో ఉంటూ కూడా, ఆయన సన్నిధిలో ఆయన మాటకు నువ్వు వణుకకుండా ఉన్నావంటే భయంకరమైనటువంటి శిక్ష నీకు కలుగుతుంది. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఆయన ఒక సరిహద్దును ఏర్పాటు చేశాడు. సముద్రానికి సరిహద్దును ఏర్పాటు చేసినటువంటి దేవుడు నీ జీవితానికి, నా జీవితానికి కూడా కొన్ని పరిమితులు, కొన్ని హద్దులు లేఖనాల ద్వారా ఆయన వ్రాయించాడు. ఆ హద్దులను దాటి మనము మీరినామనుకో, ఆయన ఊరుకునేటువంటి దేవుడు కాదు. మనుషులు ఊరుకున్నా కానీ దేవుడు ఊరుకునేటువంటి దేవుడు అసలుగానే కాదు. మనుషుల మీద ఎంత నీవు గద్దించినా కానీ, విమర్శించినా కానీ, ఎన్ని చేసినా కానీ ఒక నియమాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. ఆ నియమ నిబంధనలకు ఎప్పుడైతే మనము భయపడతామో, ఎప్పుడైతే మనము లోబడి ఉంటామో, మన జీవితాలంతా ఆయన వర్ధిల్ల చేస్తాడంట.
ఆయన నిబంధనకు మనము లోబడి ఉండాలంట. ఆయన నిబంధనకు మనము వ్యర్థముగా మాట్లాడి ఆయన నిబంధన మనము అతిక్రమించినామనుకో, ఆ పొంగేటువంటి ఆ పొంగులంట అణచివేసే దేవుడు అంట ఆయన. నీ పొంగులనన్నింటినీ కూడా అణచివేసే దేవుడు ఆయన. అణచివేసే దేవుడు ఆయన. అణచివేసే దేవుడు ఆయన. పరిశుద్ధ గ్రంథం అంతా కూడా ఎల్లప్పుడూ కూడా ఆయన సన్నిధులు అంట మనము వణుకుతా ఉండాలి. ఆయన సన్నిధిలో మనము వణుకుతా ఉండాలి. ఆయన ఏందంట భయభక్తులు కలిగి మనము జీవించాలంట. అదే పరిశుద్ధ గ్రంథంలో ప్రసంగి రాసినటువంటి గ్రంథంలో సొలొమోను మహారాజు సెలవిస్తూ ఉంటాడు. 3వ అధ్యాయంలో 3వ అధ్యాయం 14వ వచనం నుంచి చూద్దాము. 3వ అధ్యాయం. దేవుడు చేయు పనులన్నీయు శాశ్వతములని నేను తెలుసుకొంటిని. దానికేది చేర్చబడదు. దానికి ఏది కూడా నువ్వు చేర్చకూడదు. ఇంకా దాని నుండి ఏదియు తీయబడదు. దాని నుండి ఏది కూడా ఇక తీయబడదు. మనుషులందరూ తన యందు భయభక్తులు కలిగి ఉండునట్లు. ఏమంట మనుషులందరూ కూడా దాని యందు భయభక్తులు కలిగి ఉండునట్లు దేవుడు ఇట్టి నియమము చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. దేవుడు మనకు ఒక నియమ నిబంధనలు కలుగజేశాడు. ఆయన మనుషుల ఆలోచనల ప్రకారము, మనుషుల యొక్క బుద్ధి ప్రకారం అంట వాళ్ళు కల్పించినటువంటి కల్పితమైనటువంటి మాటలంట పరిశుద్ధ గ్రంథములో దేన్ని కూడా కలపకూడదంట. కలిపితే ఆయన యొక్క ఉగ్రత నీ మీదకి దిగుతుంది. ఆయన యొక్క ఉగ్రతనంట నీ మీదకి ఖచ్చితంగా దిగుతుందంట. భయభక్తులు కలిగి ఉండినట్లు దేవుడు నియమము చేసి ఉన్నాడు. దేవుడు అట్టి నియమమును చేసి ఉన్నాడంట. ఏది అయినా మనం ఒకటి కలపాలన్నా కానీ చేయాలన్నా కానీ పరిశుద్ధ గ్రంథములో ఏదైతే ఉందో దాన్నే మనము పాటించాలా. వేరేది ఇంకోటి నాకు అనుగుణంగా నేను మార్చుకోవాలా, నా పద్ధతి ప్రకారం నేను పెట్టుకోవాలంటే పరిశుద్ధ గ్రంథము ఒప్పుకోదట్లా. ఎంత గర్దించినా ఎన్ని విధాలుగా నువ్వు మాట్లాడినా కానీ బైబిల్ సెలవీయదు. కింది వ్యక్తులందరూ కూడా మాట్లాడేటువంటి మాటలను బట్టి, మామూలుగా ఉదాహరణకు ఇప్పుడు ఆకాశం అంతా కూడా మబ్బులు ఉన్నాయి. ఆకాశం అంతా కూడా మబ్బులు ఉన్నాయి. ఆ మబ్బుల్లో నుంచి అంట ఉరుములు బడబడంటాయంట. ఉరుములు ఉరిమినప్పుడు అంట మనుషులందరూ కూడా ఏమవుతారంటే భయపడతారు. మెరుపులు మెరిచినప్పుడు భయపడతారు. కానీ వాటి వలన ప్రయోజనం లేదంట. వాటి వలన ప్రయోజనం అసలు లేదంట. కానీ వర్షము ఎప్పుడైతే కురుస్తూ ఉంటుందో, వర్షం ఎప్పుడైతే భూమి మీద పడుతుందో అప్పుడంట ఈ భూమికి ప్రయోజనం అంట. భూమి అనగా ఈ భూమి ద్వారా మనిషిని ప్రభు నియమించాడు. ఈ మట్టి ద్వారా మనిషిని నిర్మించాడు. కానీ మన జీవితాల్లో ఎల్లప్పుడూ కూడా కన్నీటి ప్రార్థన అనేది ఉండాలా. హల్లెలూయా. ప్రార్థన అనేటువంటిది మన జీవితంలో ఎప్పుడైతే ఉంటుందో భయం అనేటువంటిది పారిపోతుందంట. ఎంత ఉరిమినా ఎంత గద్దించినా కానీ దేవుని యొక్క వాక్యం అంతా కూడా కన్నీటి చేతనే ఫలిస్తుందంట. ఉరుముల చేత గద్దింపుల చేతనంట హృదయం అంతా కూడా భయాందోళనకు గురైపోయి చెలించిపోతుందంట. ఫలింపడదంట. ఎల్లప్పుడు కూడా మన జీవితాల్లో ప్రార్థన అనేటువంటిది ఉండాలా. భయాన్ని పారదలుతుందంట. మామూలుగా మార్టిన్ లూథర్ గారు ఉన్నారు. మార్టిన్ లూథర్ గారు అంట ఆయనంట చీకటిని చూస్తేనే భయమంట. ఎక్కడైనా ఒంటరిగా వెళ్ళాలంటే భయమంట. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడైతే ఆయన చదవగలిగాడో అప్పుడంట ఆయనకు ఉన్నటువంటి ఆ స్పోర్ట్స్, ఆయనకు ఉన్నటువంటి జ్ఞానాన్ని, నా కోర్సును కూడా వదిలివేశాడంట. ఏమిస్తుందంటే దేవుని యొక్క వాక్యం మనిషికి ధైర్యాన్ని అనుగ్రహిస్తుందంట. దేవుని యొక్క వాక్యము మనిషికి ధైర్యాన్ని అనుగ్రహిస్తుందంట. ఈరోజు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఈ రీతిగా మనము చదవగలుగుతా ఉన్నామంటే
ఆయన పట్ల దేవుడు చేసినటువంటి ఒక కృప, ఆయన వాక్యం చేత ఆయనను ధైర్యం చేత నింపాడు ఆయన. ఈరోజు మన జీవితాల్లో వాక్యం అనేటువంటిది లేకపోతే ఎవరికైనా కానీ నువ్వు భయపడాల్సిందే. ఎవరికైనా కానీ నువ్వు భయపడాల్సిందే. నీ పైన వాళ్ళకు నువ్వు భయపడతా ఉన్నావా? లేకపోతే బలాఢ్యులని వాళ్ళు భయపడుతా ఉన్నావా? ఎవరికి నువ్వు భయపడుతా ఉన్నావు? దేవుని యొక్క సన్నిధిలో నువ్వు భయపడాలి. దేవుని యొక్క వాక్యానికి నువ్వు భయపడాలి. దేవుని యొక్క వాక్యానికి నువ్వు లోబడి ఎప్పుడైతే ఉంటావో అప్పుడంట నీ జీవితము ఆత్మీయముగా ఫలిస్తుందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రీతిగా ఎల్లప్పుడూ కూడా మన పైనటువంటి వ్యక్తులకు కానీ లేకపోతే మనకంటే బలాఢ్యులు కానీ వాయప్ప ఇంకా ఏముంది నాయనా మంచి వచ్చి 10 మందిని తంతారా అని వెనక్కి వెళ్ళలేదండి. వెనక్కి వెళ్ళలేదు. ఆ మంచి ఒక్క మంచి చాలరా నాయన, మొత్తం మన ప్రజలందరినీ కూడా ఒక్కడే తంతాడు అని భయపడలేదండి. ఎల్లప్పుడు కూడా ఆయన యొక్క వాక్కు ప్రకారము ఆయన నామములో శక్తి ఉందని చెప్పేసి అడుగు ముందుకు వేశాడండి. అడుగు ముందుకు వేసి ఆయన నామములో యుద్ధం చేశాడు. ఆయన నామములో యుద్ధము చేయగానే విజయాన్ని ప్రభు అనుగ్రహించాడు. ఆయన నామములో పరిశుద్ధత కలిగి విశ్వాసము కలిగి ఎల్లప్పుడు కూడా ఆయన నామములో మనము ఎప్పుడైతే అడుగు వేస్తామో మన జీవితాల్లో ప్రభు గొప్ప కార్యాలు చేస్తాడు. ఎవరికి కూడా భయపడాల్సిన అవసరము లేనే లేదు. దేవుని యొక్క వాక్యానికి భయపడు. దేవుని యొక్క వాక్యానికి నువ్వు లోబడు. దేవుని యొక్క వాక్యానికి ఎప్పుడైతే నువ్వు లోబడుతావో, ఆయన యొక్క వాక్యానికి నువ్వు భయపడి వణుకుతావో అప్పుడంట నీ జీవితంలో ప్రభు విజయాన్ని అనుగ్రహిస్తాడు ఆయన. నీ పైన ఉన్నటువంటి వ్యక్తి నిన్ను భయపించినా సరే, నిన్ను లోపడుచుకోవాలని చూసినా సరే, ఇంకోటి ఏది చేయాలనుకున్నా సరే అది క్షణం మాత్రమే. శాశ్వతమైనటువంటిది దేవుని యొక్క వాక్యము. ఈ దేవుని యొక్క వాక్యానికి నువ్వు భయపడుతావో అప్పుడంట నీ మనసును ఆయన చూస్తాడంట. నీ మనసును ఆయన చూస్తూనే ఉంటాడంట. నాకు నీవు లోబడేటువంటి వ్యక్తివా? నీవు నాకు భయపడేటువంటి వ్యక్తివా? నా వాక్యాన్ని అనుసరించి నా ఆజ్ఞలను పాటించేటువంటి వ్యక్తివా అని చెప్పేసి దేవుడు చూస్తూ ఉంటాడంట. అదే ద్వితీయోపదేశ కాండంలో 6వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట ఉంది. నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును నీ దేవుడైన యెహోవాకు భయపడి నీ దేవుడైనటువంటి యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలనన్నీయు ఆజ్ఞలన్నీయు నీ జీవిత దినములన్నిటను గైకొనుచు నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు మీరు స్వాధీనపరచుకొనుటకు ఏరు దాటి వెళ్ళుచున్న దేశమందు మీరు జరుపుకొనుటకు మీకు బోధింపవలెనని మీ దేవుడైనటువంటి యెహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతయు అనగా కట్టడలు విధులు ఇవే. ఆయన ఇచ్చినటువంటి కట్టడలు నిబంధనలు, ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞల కంట మనుషులందరూ కూడా భయపడాలంట. మనుషులు నియమించేటువంటి కట్టడాలను, మనుషులు నియమించే విధులన్నింటినీ కూడా ఆచరిస్తున్నంత భయంకరమైనటువంటి నరకం ఉందంట. ఆ కట్టలన్నింటినీ కూడా మనిషిని భయపించేటువంటి రీతిగా చేస్తానంట. ఆ భయం వల్లట మనిషి కట్ట ఉరి సంభవిస్తుందంట. ఎల్లప్పుడూ నీవును నీ కుటుంబంలో నీ పిల్లలందరూ కూడా ఆయనకు భయపడాలంట. ఆయన నిబంధనకు భయపడాలంట. ఏదో పెట్టేటువంటి నిబంధనలకు భయపడాలా, ఆ కట్టలకు మీరు భయపడాలా, ఈ రీతిగానే జీవించాలని చెప్పేస్తే దేవుని యొక్క వాక్యం ఒప్పుకోదు. దేవుని యొక్క వాక్యము అసలు ఒప్పుకోదు. ఇది క్రమము, ఇది పద్ధతి. దేవుడు ఇచ్చేటువంటి నిబంధన ఆజ్ఞలకు ఎప్పుడైతే మనము లోబడి భయపడతామో మనం ఏమైతామంట
మన జీవితాలు ఏమైతాయంట, మన జీవితాలన్నీ కూడా దేవుని యొక్క నిబంధనకు, ఆయన ఆజ్ఞలకు భయపడితే మనము ఆయుష్ పెరుగుతుందంట, దీర్ఘాయుష్మంతులం అవుతామంట, ఎల్లప్పుడు కూడా దేవునితో యుగాలు మనం జీవిస్తామంట. ఆయన నిబంధనలు, ఆయన ఆజ్ఞలు తప్పిపోతేనంట మామూలుగా ఉండదు. ఆయన ఆజ్ఞలు నిబంధనలు తప్పిపోతే, ఆయన ఆజ్ఞలకు వ్యతిరేకంగా మనం మాట్లాడితే, ఆయన నిబంధనకు మనం వ్యతిరేకంగా చేస్తేనంట మామూలుగా ఉండదంట. నిత్య నరకమే. నా ఆజ్ఞలు, నా కట్టలు ఎవరైతే అనుసరించలేకుండా జీవిస్తారో వాళ్ళ జీవితాలన్నీ కూడా భయంకరమైనటువంటి శిక్షకు లోబడతాయంట. భయంకరమైనటువంటి శిక్ష సంభవిస్తుందంట. అది 4వ వచనం ఒకసారి చదువున్నాం. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైనటువంటి యెహోవా, అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ శక్తితోను దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నీ దేవుడైనటువంటి యెహోవాను ప్రేమించవలెను. ఎల్లప్పుడూ కూడా ఆయన యొక్క ప్రేమను ప్రజ్వలింపజేయాలా. నీ హృదయ అంతరంగములో అంతా కూడా పరిశుద్ధత కలిగి జీవించాలంట. దేవుని యొక్క భయము కలిగి నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ హృదయముతో ఆయన సన్నిధిలో వణకాలంట. నువ్వు ఆ రీతిగా నువ్వు ఆరాధిస్తే ఆ ఆరాధన దేవునికి అంగీకారం అంట. ఆ ఆరాధన దేవునికి అంగీకారము. అట్లా కాకుండా నీ మనసులో, నీ అంతరంగములో ఒకటి పెట్టుకొని ఒక రీతిగా చేస్తే మామూలుగా ఉండదు. ఆయన చేతులు పడడం అంట మహాభయంకరం అంట. ఆయన చేతుల్లో పడడం మహాభయంకరము. మనం చేయవలసింది ఏదనంటే, మామూలుగా భయము వలన మనకు అనేకమైనటువంటి లాభాలు ఉన్నాయి. ఏ లాభాలని అంటే, మొట్టమొదటిగా మనం కీర్తనల గ్రంథంలో చదువుకున్నటువంటి లేఖనాల్లో ఆయనకు మనము భయపడి లోబడితే మన జీవితము వర్ధిల్లుతుంది. లేకపోతే మన జీవితము పతనమైపోతుంది. మనం ఆయన భయపడినామనుకో దీర్ఘాయుష్మంతులం అవుతామంట. ఆయుష్ అంట యుగ యుగాలు దేవునితో మనము జీవిస్తామంట. ఆయనకు భయపడితే, ఆయనకు భయపడకుండా మనము జీవించినామనుకో, ఆయనకు భయపడకుండా మనం జీవిస్తేనంట ఆయుష్ అంట వాని దినములు ముగియక ముందే వాడు వెళ్ళిపోతాడంట. వాని దినములన్నీ కూడా ముగియక ముందే వెళ్ళిపోతాడంట. కానీ మన జీవితాలన్నిటిని కూడా, ప్రియ సహోదరుడా, మన జీవితాలన్నిటిని కూడా అంట దేవుని యొక్క నామానికి, దేవుని యొక్క వాక్యానికి ఎల్లప్పుడూ కూడా ఆయన సన్నిధిలో భయపడుతూ వణకాలంట. ఆయన సన్నిధిలో మనం భయపడుతూ వణుకుతూ ఉండకపోతే మన జీవితం అంతా కూడా అర్ధాంతరంగా ముగియబడుతుందంట. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఏదో ఊహలు, తలంపులు, ఆలోచనలు చేసి మాట్లాడేటువంటి మాటలు కాదు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవునికి వ్యతిరేకంగా ఏదైనా నీవు నియమించి ఆ సిద్ధాంతాలు ఏదైనా పాటిస్తావనుకో, అర్ధాంతరంగానంట ముగియబడతాయంట. అదే సామెతల గ్రంథంలో 1వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూద్దాం. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అనేక మంది ఈ రోజుల్లో, చాలా మంది దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటేనంట మంచి జ్ఞానాన్ని ఆయన అనుగ్రహిస్తాడంట. పరిశుద్ధ గ్రంథంలో దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చెడును విసర్జించారు. రాజు, అధికారి, నేను చెప్పేదే శాసనము, నేను చెప్పిందే మీరు చేయాలా, మీరు ఈ భోజనాన్ని మీరు భుజించండి అని మేము దేవుని యొక్క వాక్యానుసారంగా, దేవుని యొక్క జ్ఞానం చేత మేము నింపబడ్డాము. అపవిత్రమైనటువంటి దాన్ని మేము ముట్టము. మమ్మల్ని చంపినా సరే, మమ్మల్ని ఏం చేసినా సరే, దేవుని యొక్క నిబంధనకు, దేవుని యొక్క మాటకు మేము లోబడేటువంటి వ్యక్తులమని చెప్పేసి సవాల్ విసురుతాడు. సవాల్ విసిరినప్పుడు ఎన్ని శ్రమలు పెట్టినా సరే,
ఏమి చేసినా సరే, కానీ యెహోవా హస్తమంట వాళ్ళ మీద దిగనంట. హల్లెలూయా. దేవుని యొక్క హస్తమంట ఎవరైతే ఎన్నన్నా భయపని, ఎన్నన్నా చేయని, నేను పెట్టిందే శాసనం, నేను పెట్టిందే నిబంధన, నువ్వు దీన్ని చేయాలని అంటే కూడా నీవు చెప్పింది మేము చేయం, మమ్మల్ని చంపినా సరే దేవుని యొక్క మాటకు మేము లోబడతాము అని అంటే రాజు సెలవిస్తాడు, వీళ్ళని తీసుకుపోయి అగ్నిగుండంలో పడేరంటారు. అయినా సరే యెహోవా దూతకు సెలవిచ్చి వెంటనే ఆయన యొక్క కాపుదల, ఎందుకంటే ఆయన మాటకు, ఆయన యొక్క నిబంధనలకు ఎప్పుడైతే లోబడతారో, ఎన్ని శ్రమలు వచ్చినా సరే, నిందలు వచ్చినా సరే, అవమానాలు వచ్చినా సరే, యెహోవా మా పక్షంలో యుద్ధము చేయవాడు, హల్లెలూయా హల్లెలూయా, మమ్మల్ని రక్షించేవాడు ఆయనే అని చెప్పేసి ఎల్లప్పుడూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉండేటువంటి వాళ్ళంట, ఆయనకు భయపడుతూ ఉండేటువంటి వాళ్ళంట. భయం వల్లనే వచ్చింది రక్షణ వచ్చింది, భయం వల్లనే వచ్చింది చెడు నుంచి బయటకు వచ్చేశారు. దేవునికి భయపడటం వలన ఆ ఆపద నుంచి అంట ఆయన తప్పించాడంట, ఆపదల్లో నుంచి తప్పించాడంట. అదే సామెతల గ్రంథంలో 9వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదవండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమంట యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. వీళ్ళు మిడిమిడి జ్ఞానం, ఏ జ్ఞానం? మిడిమిడి జ్ఞానం కాదు. దేవుని యొక్క వాక్యం ఎవరు సెలవిస్తా ఉందంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఎవరైతే ఉంటారో వాళ్ళకంట ఏమిస్తాడంట? జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు ఆయన. మిడిమిడి జ్ఞానం వల్లంట, మిడిమిడి జ్ఞానం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి వాళ్లకు శ్రేష్టమైనటువంటి బుద్ధిని అనుగ్రహిస్తాడు ఆయన, వివేచన అనుగ్రహిస్తాడు ఆయన, జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు ఆయన, మార్గాన్ని సరళం చేసి ఆయన నడిపిస్తాడు ఆయన, మార్గాన్ని సరళం చేసి నడిపిస్తాడు. మిడిమిడి జ్ఞానాల చేత నడవలేము. దేవుని యొక్క ఆలోచన ప్రకారము, దేవుని యొక్క వాక్యానుసారముగా ఆయనకు భయపడుతున్నటువంటి వాళ్ళనందరినీ కూడా మార్గాన్ని సరళం చేసి తీసుకొని వెళతాడు ఆయన. ఇది ఏదంటే, దేవునికి భయపడేటువంటి వాళ్లకు శ్రేష్టమైనటువంటి బుద్ధిని అనుగ్రహిస్తాడు ఆయన, శ్రేష్టమైనటువంటి జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు ఆయన. ఎందుకు? ఆయనకు భయపడుతున్నాం గనక శ్రేష్టమైనటువంటి బుద్ధిని, శ్రేష్టమైనటువంటి జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు ఆయన, వివేచనను కూడా అనుగ్రహిస్తాడు ఆయన. ఆయనకు భయపడి లోబడేటువంటి వాళ్లకు వివేచనను కూడా అనుగ్రహిస్తాడు ఆయన. అదే మొదటి పేతురుకు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయం, 10వ వచనం ఒకసారి చదువున్నా. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వాడు, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు, చెడ్డదానిని పలకకుండా తన నాలుకను, చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను. సమాధానమును వెదకి దానిని వెంటాడవలెను. హల్లెలూయా. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన సమాధానానికి కర్త. ఆయన ఏ ఒక్క రోజు కూడా, ఏ సందర్భంలో కూడా ఆయన యొక్క మాటలు ఎక్కడ ఏ సందర్భంలో చూసినా గానీ ప్రేమ చేత నింపబడ్డాయి. చివరకు ఆయనను సిలువకు అప్పజెపుతారు అని తెలిసి కూడా ఎంతగా ప్రేమించాడంటే, ఆయన కలువరి సిలువలో రక్తము గార్చి ప్రాణం పెట్టేటువంటి విధంగా ఆయన ప్రేమించాడు. ఏ ఒక్కరోజు కూడా రే బాబు
నువ్వు నాకు ఇది చేస్తాను నువ్వు అనుకుంటున్నావు, నువ్వు నన్ను ఇది చేసి నువ్వు నన్ను ఇది ఆశించినవారు అని చెప్పేసి ఏ ఒక్కరోజు కూడా ఆయన అనలేదండి. కానీ దేవుని యొక్క ప్రేమ ఎటువంటిదని అంటే చివరి రక్తపు బొట్టు వరకు కూడా ఆయన నీ కోసము నా కోసము నిన్ను నన్ను ప్రేమిస్తూ మాటల చేత కానీ ప్రవర్తన చేత కానీ ఆయన యొక్క ప్రతి విషయంలో కూడా ఏ విషయంలో కూడా ఆయన ఏ అపవిత్రమైనటువంటి మాట కూడా మాట్లాడలే. కానీ జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వాడు చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకనంట కాపాడుకోవాలంట. కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. ఈ పెదవులంట కాచుకోవాలంట. నువ్వు కాచుకోకుండా వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడితే గినా ఆయన సెలవిస్తాడు. ఏం సెలవిస్తాడంటే ఆయన అగ్ని చేత కాలుస్తాడంట. మామూలు కాదు. నీ పెదవులను కాచుకో. వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడడం వలన నీకు నష్టము, నీ ఆత్మీయ జీవితానికి నష్టము. ఈ రోజుల్లో అనేక మంది దేవుడు ఏం చేస్తాడులే, ఇది కృపాకాలము, దేవుడు క్షమిస్తూనే ఉంటాడు, నువ్వు ఎన్ని పనులు చేసినా క్షమిస్తూనే ఉంటాడు, నువ్వు ఎన్ని మాటలు మాట్లాడినా క్షమిస్తూనే ఉంటాడు, నువ్వు ఎన్ని చేసినా క్షమిస్తూనే ఉంటాడు అని నీ ఆలోచనలు, నీ తలంపులు. కానీ ఒక రోజు రానే వస్తుంది. ఆ రోజు నీ గుట్టంతా కూడా బట్టబయలు చేస్తాడు. ఈరోజు మనుషులందరి మధ్య కూడా నీ గుట్టును రట్టు చేసుకుంటా ఉన్నావు, నీ గుట్టునంతా కూడా కప్పెట్టుకొని నీ మాటల చేత, నీ నాలుకపు ఇచ్చపు మాటల చేతనంట ఎవరి దగ్గర ఏది మాట్లాడాలో అది మాట్లాడుతూనే ఉన్నావు, ఎవరికి ఏది చెప్పాలో అది చెప్తానే ఉన్నావు. కానీ జీవం కలిగినటువంటి దేవుని చేతుల నుంచి నీవు కానీ నేను కానీ ఏ రోజు కూడా తప్పించుకోలేము. కానీ నేను దేవునికి భయపడుతూనే ఉన్నానని నువ్వు అనుకుంటా ఉన్నావేమో, దేవునికి భయపడతా ఉన్నాను నువ్వు అనుకుంటున్నామో. కానీ దేవుని యొక్క వాక్యం అంట ఆయనకు లోబడి ఆయనకు భయపడకపోతేనంట భయంకరమైన శిక్షను నీకు కలగజేస్తాడంట. ఆయన భయంకరమైన శిక్షను కలగజేస్తాడంట. నోటిని కాచుకోవాలంట, నీ పెదవులను కాచుకో, నీ నాలుకను జాగ్రత్తగా పెట్టుకో. ఎట్లా అంటే అట్లా మాట్లాడడానికి దేవుని యొక్క వాక్యము పరిశుద్ధ గ్రంథం ఇది. ఈ లేఖనాలు భూమి ఆకాశము గతించిపోయినా గానీ ఆయన యొక్క మాట, ఆయన యొక్క లేఖనాలంట నిరంతరము నిలుస్తాయంట. నిరంతరము కూడా నిలిచేటువంటి మాటలను ఇంకోటి కలిపి ఏది కలిపి చేసినా కానీ నీ జీవితంలోనంట భయంకరమైనటువంటి శిక్షను కలగజేస్తాడంట. ఆయన భయంకరమైన శిక్షను కలగజేస్తాడంట. ఎల్లప్పుడూ కూడా మన జీవితాలన్నిటిని కూడా ఆయన వాక్యానికి భయపడదాం, ఆయన సన్నిధిలో మనం భయపడదాం. ఎల్లప్పుడు కూడా మనము భయపడితేనంట మన ఆయుష్ అంట దీర్ఘాయుష్గా మారుస్తాడంట. ఆయన దీర్ఘాయుష్గా మారుస్తాడంట. ఏదో మామూలుగా ఈ భూమి మీద ఉన్నంత వరకు మన ఆయుష్ దీర్ఘాయుష్ కావడం కాదండి, యుగ యుగాలు ఆయనతో కూడా ఎల్లప్పుడు కూడా మనం జీవిస్తామంట. ఆయన యొక్క నిబంధనకు భయపడాలంట, ఆయన యొక్క ఆజ్ఞలకు భయపడాలంట. వీటికి ఎప్పుడైతే మనం భయపడి మన జీవితాన్ని పరిశుద్ధముగా పెట్టుకొని జీవిస్తామో, అపవిత్రమైనటువంటి మాటలు, వ్యర్థమైనటువంటి లాంగ్వేజ్ మాట్లాడతారండి కొందరు, వ్యర్థమైనటువంటి లాంగ్వేజ్ మాట్లాడతారు. అవన్నీ మాట్లాడేటువంటి మాటల వలన ఏమొస్తుందంటే నీలో నీకే భయం కలుగుతుంది. ఒక వ్యక్తి అంట పొరుగింటి వాళ్ళలో ఒక వస్తువుని తీసుకొని పెట్టుకున్నప్పుడు ఆల్రెడీ ఈయన చేసింది తప్పు చేసినాడు, ఈయన చేసింది దొంగతనం చేసినాడు. ఆ ఇంటి వాళ్ళందరూ కూడా గమనించినప్పుడు ఈయన చేసింది తప్పు అని చెప్పేసి ఈయనకు తెలుసు. వాళ్ళు వచ్చి చూసి దాన్ని అడిగినప్పుడల్లా ఈ మనిషి అంట భయపడి వణుకుతాడంట. ఎందుకు వణుకుతాడు? ఇతను తప్పు చేశాడు కనుకనే భయపడుతున్నాడు,
వచ్చి ఆ విషయం గురించి మాట్లాడినప్పుడల్లా భయపడుతూనే ఉన్నాడండి ఈయన. ఇదిగో నువ్వు ఆ విషయం గురించి ఇంకెత్తాకనా, ఆ విషయం గురించి మాట్లాడొద్దనా అంటాడు. మాటను డైవర్ట్ చేశాడు. ఎందుకంటే నువ్వు చేసింది తప్పు గనక నీ హృదయంలో కలవరం పుడుతా ఉంది, భయం పుడుతా ఉంది. నీవు మనుషులకు భయపడొద్దు, నీకంటే బలవంతులకు నీవు భయపడొద్దు, నీకంటే ఎత్తున్నారు కదా నువ్వు భయపడొద్దు. ఎవరికి భయపడొద్దు? ఆయన యొక్క నామానికి నువ్వు భయపడు, ఆయన యొక్క వాక్యానికి నువ్వు భయపడు, ఆయన యొక్క ఆజ్ఞలకు, కట్టడలకు, విధులకు అన్నిటి కూడా నీవు భయపడుతూ వణుకుతూ ఆయన యొక్క సన్నిధులనంట ఎల్లప్పుడూ కూడా దీన మనస్సును ధరించుకొని జీవించాలంట. దీన మనస్సును నువ్వు ధరించుకొని జీవిస్తానంట నీ ఆయుష్ అంట దీర్ఘాయువును కలగజేసేటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. మనందరి జీవితాల్లో ప్రభుకు మనము భయపడుతూ ఉంటూ ఆయన యొక్క దీర్ఘాయువును పొందుకునేటువంటి కృపను ప్రభు మనకు అనుగ్రహించును గాక.